కోరాడని తెలంగాణ నష్టపోతా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో నాయకులు తెలంగాణ దోచుకోబోతున్నారని చెప్పి విమర్శలకి తగినట్టుగా ఆ రెండుగా విభజించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేకుండా పోయింది. మళ్ళీ వీళ్ళేందో టీవీల ముందు వచ్చి దెయ్యాల వేదాలు విభజన అనేది అన్యాయం, అక్రమం. 5 కోట్ల మందికి తెలిసి కాంగ్రెస్ పార్టీకి 100% ఓట్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రెండుగా విభజించడాన్ని విభజించడం అన్యాయం, అక్రమం, ఇది దుర్మార్గం. ఇలాంటి చర్య కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టడం జరిగింది. మద్దతు ఇవ్వలేదని చెప్పండి. పార్లమెంట్ లో మిగతా పార్టీలు ఏం చేశారు చెప్పండి. మీ పార్టీ లీడర్లు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమైనా ఉందా? కొంచెమన్నా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? తెల్లవారు ఇద్దరి గురించి మాట్లాడేటప్పుడు వినండి, ప్రజలు వినండి. వచ్చారు మీరు కాంగ్రెస్ పార్టీ తిట్టడానికే వచ్చారు మీరు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఇంకా బతకూడదా? ఈ దేశంలో మంచి పనులు చేయకూడదా? మీరు ప్రతి జరిగిన కారణం కూడా ప్రతిదీ కూడా చెప్పు, నీ సోదంతా చెప్పు. ఇట్లా మీ సోది చెప్పు. కాంగ్రెస్ పార్టీ అంటే అంటే సోది చెప్పడం కాదు, ఒక పాయింట్ మీద రండి. ఒకటి వేణుగోపాల్ గారు వాళ్ళు ఫుల్ ఫేజ్ గా వాళ్ళు నమ్మకంగా ఉన్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ అనేది దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడే ఊపందుకుంటుంది. అంటే ఒక నిమిషం నారాయణ 1 మినిట్ ఆగాలి మీరు. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీకు భయం? భయపడేది మీరు భయపడతారు, మాకెందుకు భయము? సోనియా గాంధీ వస్తుంది మీకు. ఒక నిమిషం నారాయణ గారు 1 మినిట్ అండి ప్లీజ్. నారాయణ గారు ఒక్క నిమిషం వారు చెప్పండి. మీతో ప్యానెల్ గెస్ట్ ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడారు. రైట్, ప్రతి ఇన్సిడెంట్ కి కారణం కాంగ్రెస్ పార్టీ ఎట్లా అవుతుంది? మీరందరూ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ లో ఎందుకు వేస్తున్నారు? అవన్నీ కూడా ఈ రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ పార్టీ కారణమే కాదు. పార్టీలు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం రూలింగ్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని విలన్ గా చేశారు. మీకు కంటిన్యూగా చెప్పుకుంటూ పోతే కాదు, అది పాయింట్ టు పాయింట్ మాట్లాడదాము. ఒకసారి వారు కంప్లీట్ అయినాక దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి, లేదంటే కంటిన్యూగా వెళ్ళకండి. 1 మినిట్ ఆగండి. వేణుగోపాల్ గారు ఒకటండి, వాళ్ళు చెప్పేది ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటుంది. కర్ణాటక గెలిచాము, తెలంగాణ గెలిచాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మూడు రాష్ట్రాల్లో పోయింది కాంగ్రెస్ పార్టీ. దక్షిణాది రాష్ట్రాల విషయం మాట్లాడుతున్నాను. దక్షిణాది రాష్ట్రాల్లో 3 రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ లో పోయింది, రాజస్థాన్ లో పోయింది, ఇంకో చోట 3 చోట్ల పోయింది. నేను మాట్లాడే దక్షిణాది రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రాల ఆ రాష్ట్రాల గురించి కాదు. దీనికి వారు అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా దాంతో పాటు ఫేస్ వాల్యూ తోటి కొన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది ఆంధ్రప్రదేశ్ కి. మేము మా పార్టీ పూర్తిగా చెప్పేసి మళ్ళీ మీరు క్వశ్చన్ చేయండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు అన్యాయం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ సార్ మళ్ళీ అంటారా మంచి టెలిఫోన్ లో మాట్లాడుతున్నారంటే, మీరు జూమ్ కాల్ లో మాట్లాడుతున్నారంటే అది తెచ్చింది కూడా రాజీవ్ గాంధీనే. రఫీ గారు గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు రఫీ గారు మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. రఫీ గారు ఒకటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఫ్రంట్ లైన్ కి వస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు మాత్రమే, బీజేపీ, ఈ 4 పార్టీలు ఎక్కువగా కనిపించాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీని ఏం చెప్తారు మీరు? నమస్కారం.